ఏమోయ్ భువనా ఏందో చెప్పని రాబోయ్ ఒకసారి. నువ్వే ఇట్రా, ఇప్పుడే గ్యాస్ పొయ్యి మీద కుంపటి పెట్టి నూనె పోసిన. అందరి కుంపలలో పోయి కుంపటి పెట్టి మంట పెట్టుడు నీకేం కొత్త కాదు కానీ రాబోయ్. పాపం పోనీ నువ్వుకుంటా కుంపటి మంట అనేమో బాగా లావు మాట్లాడుతున్నావు. అచ్చిరాని కూరలండి లావున్నోని నువ్వే పక్క చేసినావు కాదే. నీకు పట్టిన కొవ్వును కరిగించినందుకు సంతోషించు. సంతోషం ఉందని ఆనందపడే లోపే సంతోషి వెనుక నువ్వున్నావని గుర్తు చేసి బాధపడేటట్టు చేస్తాడు ఆ దేవుడు. అంటే నువ్వు ఇంకా సంతోషిని మర్చిపోలే కదా? కాదు కాదు, సాకు ప్రాస కుదిరిందని సంతోషిని గుర్తు చేసుకున్నా గాని అయినా నిన్ను లగ్గం చేసుకున్న నాడే దాన్ని మర్చిపోయిన నోయి బోనా. మర్చిపోకపోతే నిన్ను చంపి నీ శవాన్ని మార్చడంలో చాలా జాగ్రత్తగా భద్రపరుస్తా గాని. నువ్వు భద్రపరిచేంత బరి తెగింపు నేను ఏం చేయలేదే. ఇట్లానడు కాదు, నువ్వు వేసిన రోజు నీ బాడీలో ఎంపికలే ఉంటాయి గాని నన్ను ఎందుకు పిలిచినావు చెప్పు. కుంపట్ల పోపు మాడిపోతుంది. పోపు మాడిపోతే మళ్ళా కొత్త పోపు వేసుకోవచ్చు గాని నువ్వు పొద్దుగాల ఇల్లు ఉడిచినవానే. ఇది అడగడానికే పిలిచినావా నన్ను? ఇల్లు నేను ఓడవపోతే నువ్వు ఉంచుకున్న వచ్చి ఇట్లా ఊడ్చిపోతుందా? మరి నువ్వు పొద్దుగాల ఇల్లు ఉడితే ఈ దుమ్మంతేందే? ఏడ కనబడతాను నీకు దుమ్ము? ఏం అంగి చూస్తున్నావు? ఇగో నా భూతద్దంలోకి వెళ్ళి చూస్తే కనబడతాను. నాకు నీ భూతద్దని మడిసి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైంది కానీ నువ్వు పోయి పోపులో పోపు గింజలు వేసుకో, నేను బయటికి పోయి కోళ్ళకు తిండి గింజలు ఎత్తా. పో పో వెళ్ళిపో వెళ్ళిపో. వార్షికోత్సవం ఆఫర్ కింద అగ్గోల ఆటో వస్తుందని ఆశపడుకుందామని చూస్తే చేతిలో చిల్లి కావలేదు. నా పిల్లల మీద బంగారం ఉందా బ్యాంకులో పెట్టుకుందాం అంటే దాని విషయం ఎత్తలేకపోయా. ఏం చేసుకుంటు ఇట్లా చేసుకుంటు ఇట్లా కొనాలి ఇప్పుడు. అగో ఇప్పుడు ఏమైందని రిమ్మెక్కి రివ్వు నెగరే గువ్వ లెక్క చేతులు ఆడించుకుంటా అటు ఇటు తిరుగుతున్నావు. రింగులేసే రింగు మాస్టర్ పీట వాళ్ళు నిన్ను లగ్గం చేసుకుంటే నా ముఖం మీద రంగు తల్లి చేతుకున్న రింగులని మ్యాయం చేసిండు కదా మీ అయ్యా. మా అయ్యకు రింగులన్నా మా అవ్వకున్న రింగుల జుట్టన్నా సత్యంత ఇష్టం. అందుకే రంగులు తల్లి నీ రింగులు మాయం చేసి రంగంలోకి దిగిండు. దిగేం లాభమే, అవతల మీ అయ్య మీద రంగు తల్లి ఉన్న రింగులని మాయం చేసి రింగులకి అవతల వారేసిండు. ఇక దాంతో మీ అయ్యా రింగు రింగు అని గిన్నె తిరిగచ్చి ట్రై చేయమని మీ అవ్వలే పడ్డాడు. లేకపోతే అచ్చి నీ ఒళ్ళ పడమంటానవా? ఇప్పుడు ఏంది మరి వార్షికోత్సవం ఆఫర్లా నువ్వు ఆటో కొనాలి అంతే కదా? అంతే అన్నంత ఈజీ కాదు ఆటో కూడా. అంటే ఇప్పుడు 4 లక్షలు కావాలి, నువ్వు ఇస్తావా లేకపోతే నీ అయ్య తీసుకొచ్చి ఇస్తాడా? 4 కాకపోతే 40 లక్షలు ఇస్తా, నీకేమన్నా అభ్యంతరమా? అవి లచ్చలే, లవంగ మక్కలు కాదు. కొంపదీసి మన ఇంటర్గా ఇట్లకి లంక బిందెలు దొరికినాయింది. నాకు లంక బిందెలు దొరికితే లంగరేసుకొని పోయి లలిత జ్యువెలర్ల బంగారం కొంట గాని నీతోటి ఎందుకు పాతకనాలు కొడతా? నువ్వన్నది కూడా నిజమైన సంగీత. నీకు లంక బిందెల బంగారం ఉన్నా గాని లలిత జ్యువెలరీ బంగారం కావాలి కదా. అవును, నువ్వు సచ్చి స్వర్గానికి పోయినా నీ సంతాప సభలో కూడా నేను లలిత జ్యువెలర్ లో కొన్న బంగారు చైనే నా మెడలేసుకుంటా, బంగారు చైనే నా మెడలేసుకుంటా. ఇప్పుడు నా సంతాప సభ దాకా ఎందుకే దరిద్రపారా? నువ్వు ఆట అన్నావు, 4 కాకపోతే 40 లక్షలు అన్నావు, కానీ నీ మాటలు మాత్రం లలిత జ్యువెలరీ పొలిమేర కూడా దాటలేవు. పొలిమేర్లు దాటుడు మా వంశానికి కొత్త ఏం కాదు గాని భూతద్దం భుజంగం దగ్గర కట్టలు పైసలున్నాయి. గాంధార పైసలు ఉంటే మనకేమత్తది? ఆటో వస్తుంది, బుజ్జగించి భుజంగం దగ్గర నుంచి పైసలు పట్టుకొని రావచ్చు. వాడిని ఎంత బుజ్జగించినా వాడు భూతద్దలకి చూసుకుని మారాడు గాని గసోంటిది అప్పు కిందకి మనకెందుకు పైసలు ఇస్తారే వాడు? ఇయ్యడు, ఇచ్చటట్టు చేసుకోవాలి. భుజంగానికి భజన వేసినాం అనుకో బుట్టలు పడతాడు. అయితే ఇప్పుడే పోయి భజన వేసి భుజంగానే బుట్టలేస్తా.
తొందర పడకు. ఏదన్నా తేడా కొట్టిందనుకో అదే బుట్ట కింద నిన్ను గమ్ము దాని పెళ్ళం బువ్వన. లేట్ అయింది అనుకో ఆ భుజంగంగా ఎవడో ఒకడు బుట్టలేస్తాడు బుడి కొట్టిస్తాడు. ఇక నేను పోతున్నా మరి. నీ స్పీడ్ చూస్తా అని పెళ్ళం నీ మొహం మీద బురద చల్లతట్టే ఉంది. అబ్బో ఈ అవ్వ నా పెళ్ళం నా మాటినవి పాలను వడవసి చాయ పెట్టే అని అంటే ఆ పాల పాపాయ గాడు ఎట్లా పోతే అట్లా పట్టుకొచ్చి పెడుతుంది. దేశంలో ఉన్న సగం క్రిమి కీటకాలు ఈ చాయల్లో నీ భూతద్దంతో చూసింది మాసాలు గాని జపాన్ ఛాయ్ తాగు ఛాయ్ చల్లారుతుంది. ఎట్లా రాగానే మన ఊరి రోడ్లు గుంతలతో నిండున్నట్టు ఈ చాయ మొత్తం ఇగో క్రిమి కీటకాలతో నిండున్నది. వచ్చిండా సైంటిస్ట్? నువ్వే పెద్ద క్రిమివి. ఆ క్రిమి కీటకాలు నీ బొత్తలకు అవ్యం చేస్తే తీయరాదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పక్కూరు బస్సు వయా మన ఊరు మీద నుంచి కరీంనగర్ పోయినట్టు నువ్వు ప్రతిదానికి నడుమ నన్నేసుకొని పోతావేందే? నేను ఎప్పుడైనా గంతే నాన్ స్టాప్ గా పోను. వయా స్టాప్ మించలే పోతా. ఆహా ముందైతే బాత్రూంలోకి స్నానం చేసి రాపో. వయా స్టాప్ అని పక్క పొంటోళ్ళ బాత్రూంలో పోయావు. నీ లెక్క పక్క పొండల బాత్రూమ్ లకి బెడ్రూమ్ లకి భూతద్దం పెట్టి మిట్ట చూసాలు వాటి నాకు లేతి. పో టైం మీద మంచిగా గుర్తు చేసింది నా పిల్లం. ఎదురింటి ఎల్లిపాయలని తా ఏం చేస్తుందో ఓసారి నా భూతద్దంలోకి వెళ్ళి ఓ లుక్ వేద్దాం. నా భూతద్దం లోపల నువ్వేం చేస్తున్నావయ్యా సంతాపం? నువ్వు నీ భూతద్దంతో ఎంతమంది కొంపలకు తొంగి చూస్తున్నావో లెక్క పెట్టడానికి వచ్చిన. ఓ మెల్లగానే స్వామి, నా పిల్లం విన్నదంటే నా భూతద్దంతో సహా నన్ను కూడా భూస్థాపితం చేస్తుంది. మెల్లగానే అంట గాని కొంచెం పని పడచ్చింది నీతోటి. సరిపోయారు ఇద్దరును. ఏంటిదో చెప్పాయా సంతాపం? నా భూతద్దాన్ని 2 రోజులు కిరాయికి అన్న. నువ్వు ఇది కిరాయికి ఇస్తే ఏ అర్థం లేకుండా నువ్వు ఈ ప్రపంచాన్ని చూడలేవు కానీ నాకు 4 లక్షలు అప్పిస్తే సంవత్సరం తర్వాత వడ్డీతో కలిపి 5 లక్షలు ఇస్తా. అప్పుడు నువ్వు మంచిగా భూతద్దాల షాప పెట్టుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావా సంతాపం? నాకున్న ఈ ఒక్క భూతద్దం చాలు, భూతద్దాల షాప్ అవసరం లేదు. సరే వదినతోటి ఎదిరింటి వెళ్ళిపోయాలి అనిత మ్యాటర్ చెప్పి ఆమె దగ్గర 4 లక్షలు అప్పు తీసుకొని సంవత్సరం తర్వాత భూతద్దాల షాప్ పెట్టించి అది ప్రభాస్ తోడు ఓపెనింగ్ చేపిస్తా. వదినే ఓ వదినే అరే ఆగవయ్యా సంసారి సంతాపం. నీ పేరు ముందట సంసారం ఉన్నది కానీ నువ్వు సంసార లెక్క కొడతలేవు కదా. నా కొంప ముస్తావు ఏంది? నీకు కావాల్సింది 4 లక్షలే కదా. పోయి ఆ గేట్ కాడ ఉండిపో, పట్టుకొచ్చిత్తా. ఈ మాట అన్నావు నా పానం నిమ్మలమైంది. పోయి ఉంటే చెప్పని తీసుకురా పో, నాకు పని ఉన్నది పోవాలి. తెత్తపో. సరే ఓయ్ సంసారి సంతాపం మరిది తన సంతాప సభకు ఆహ్వానించడానికి వచ్చిండా? అవునే, ఆయన సంతాప సభలో ఆయన గారి పెళ్ళం సంగీత తన సంగీత కచేరీ కూడా ఉంటదట. ముందైతే వాళ్ళిద్దరిని కలిసి సంసారం చక్కగా చేయమాను, తర్వాత అలా సంగీత కచేరీలకు వెళ్దాం గాని. అదే ముచ్చడి చెప్పి పంపినే సంసారి సంతాపానికి. నువ్వైతే నిమ్మలంగా తానం చేసిరా. ఆలోపు నేను 2 కొత్త భూతద్దాలకు ఆర్డర్ పెట్టుకుంటా. ఈయన అప్పు కోసం అని పోయి అటే ఆవిరైపోయిండా ఏంది? ఇంకా అత్తలేడు. ఇవాళ ఆయన నమ్ముకొని సాయంత్రం సంగీత కచేరీ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసుకున్నా. నాకు వచ్చినవా? నువ్వు ఇంకా రాకపోయేసరికి నీ సంతాప సభకు ఏర్పాట్లు చేద్దామని అనుకుంటానా. నా సంతాప సభకి ఇంకా మస్తు టైం ఉంది కానీ ఇగో 4 లక్షలు తీసుకొచ్చిన.
పాట కొందాం. ఇంకో 6 లక్షలు అయితే ఆటో జగల కారే కొనొచ్చు. ఓహో అట్టనా? 10 లక్షల ఏ కారు కొంటవే? 26 లక్షలకు ఈవీఎంజీ ఎలక్ట్రానిక్ కారే వస్తుంది. ఇంక 22 లక్షలు ఇవ్వలియాలే. అందరిని అడిగే ఉంటి దూరం అంటే సంద ఎవడు ఇస్తలేడు. అగో నువ్వు ఇట్లా అంటావానే 6 రోజులల్లా నేను 16 లక్షలు జమ చేసిన. మరి ఆటో కొందని 4 లక్షలు ఇవ్వమంటే ఇవ్వబోతుంది. నేను కారు కొనే ఆలోచనలు ఉన్నా అని ఆటో వద్దు అనుకున్నా. అయినా నిన్ను నమ్మి 16 లక్షలు ఇచ్చిన తరగతి చూడేవాలే. 4 ఉన్నారు, అందులో భుజంగం పెళ్ళం బోనక్క కూడా ఉంది. అమ్మని బోనవాదని ఎట్లా బొంకిచ్చి బోరిచ్చినవే? నీకు ఫ్లాష్ బ్యాక్ ఆడే రూపంలో కావాలా వీడియో రూపంలో కావాలా? ఆడియో రూపంలో వద్దు, ప్రేక్షకుల కోరిక మేరకు వీడియో రూపంలో చూపెట్టు. మరి బ్లాక్ అండ్ వైట్ లో కావాలా కలర్ లో కావాలా? కలర్ అనేది చూపెట్టే మా బోనవాదిని కలర్ఫుల్ గా కనబడుతుంది. బోనవదన మీద నీకు బాగానే ఉన్నది కదా. ఏదో అట్లా మా బోనవాదినకు భూమాతకున్న తోపుకుంటే ఎరికేనా? మా ఉంటది గాని తల పైకెత్తి అగో ఫ్లాష్ బ్యాక్ చూడు. ఫ్లాష్ బ్యాక్. బోనక్క, ఓ బోనక్క ఉన్నావా? ఉన్నా. ఏంటిదే చెల్లే? బావి ఇంట్లో లేడాక్క, ఇల్లంతా చిన్నవేయింది. లేడే, ఇప్పుడే గుండు మీద బొచ్చు తీపించుకోవడానికి బయటికేండు. బావకున్నదే కోడి బొచ్చంతా, అది కూడా తీపిత్తనని వేయండి అక్క. ఆయన గంతేనా చెల్లే, భూతద్దంలోకి వెళ్ళి ఆయన బొచ్చును చూసుకొని భయపడి వేయండు. బావ పనే మంచిగా ఉందక్క. మనందరమేమో కండ్లతోటి చూస్తే బావ భూతద్దంతో చూస్తాడు. పెద్దగున్నోళ్ళని చిన్నగా కనబడతారు, చిన్నగున్నోళ్ళని పెద్దగా కనబడతారు. మనకు గనవాడని మనం చూడలేని కూడా ఆయన గనపడితే ఆయన చూస్తాడు. అందుకనే మెళ్ళ భూతద్దం వేసుకొని భూతద్దం భుజంగం అని పేరు వేయండు. భూతద్దం భాస్కర్ సినిమా కూడా మన బావని చూసే తీసినట్టున్నారక్క. ఈ ముక్క ఆయన చెవులో పడ్డదనుకో, ఇక ఆయన ఆటోబయోగ్రాఫ్ రాసి ప్రింట్ తీసి మన రంగట్ల బ్లాక్ అమ్ముతాడే చెల్లే. అమ్మినా కొనడానికి మన ఊర్లో ఎవ్వరు లేరు గాని, ఇగో అక్క నాకు ఒక 8 లక్షలు అప్పించినాం అనుకో, డబ్బులు వడ్డిచ్చి నీ రుణం తీర్చుకుంటానే అక్క. నువ్వు త్రిబుల్ వడ్డిచ్చినా నా దగ్గర 8 లక్షలు కాదుగా, 8 పైసలు కూడా లేవే చెల్లే. అబ్బగంత మాట అనకే అక్క. నీ దగ్గర పైసలు లేవు అంటే ప్రపంచ బ్యాంకు అప్పులల్లో ఉన్నట్టే. ఇగో అక్క నిన్న రాత్రి మన ఊర్లకి భరణి బావ వచ్చిండు. ఏంది భరణి ఊళ్ళకి వచ్చిండా? వచ్చిండు, ఇలా పొద్దుగాల నీ గురించి అడిగిండు. ఏం చెప్పినవే? ఏమో చెప్పిన తీయక్క. నీ దగ్గర 8 లక్షలు లేనప్పుడు నేనేం చెప్తా నీకెందుకు? లేవా నువ్వునే చెప్పిన, పోయి పట్టుక తాగే. నిన్ను ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసక్క. ఇప్పుడు చెప్పే, ఏం చెప్పిండు? నేను ఊర్లోకి వచ్చిన విషయం బోనకి చెప్పకు అని చెప్పిండు. నో నో నో. తలకాయ దించు, మెడలు నొత్తాయి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అమ్మని భరణి గారి పేరు చెప్పి బోనవాదిని బోర్లిచ్చినావే. బొంకిచ్చుడు బోర్లేసుడు మాకన్నా కొత్తనా? మా తాతగాడు ఊరందరిని ముంచి మంచుకొండలల్లో ముసుకేసుకొని వంటాడు. అవ్వని నీకు అన్ని ఆ ముసలోని బుద్ధులు వచ్చినట్టునే, అందుకే ముంచుట్లో నువ్వు పిహెచ్డి చేసినావు. మా వంశంలో ఉన్నోళ్ళందరూ పిహెచ్డి పాస్ అవుట్ అయ్యారు గాని ఇంకో 6 లక్షలకు అరగుండ అమూల్యక్కను టార్గెట్ చేసిన. నేను వచ్చే వరకు సామాన్లన్నీ సదిరిపెట్టు, వచ్చినాక జెండెత్తేద్దాం. ఏహే నేను సెకండ్లలో చదువుతా గాని నువ్వు అమూల్యక్క దగ్గరికి పోయి చదువుకరాపోయినా. సదురుకచ్చడానికి అన్ని సెట్ చేసినా గాని ఇలా పొద్దుగాల ఊర్లకు భరణిగాడు వచ్చిండు. ఆడేవాడే కొత్త క్యారెక్టరా? పాత క్యారెక్టరే, అమూల్య మాజీ ప్రియుడు. మరి ఇంకేందే, ఆ భరణి గారిని అడ్డం పెట్టుకుని అమూల్యాన్ని మొత్తం దోసుకరాపో. సరే పోయేత్త గాని కొత్తూర్లన్న సంగీత కచేరీ ప్రోగ్రామ్ కి ఏర్పాట్లు చేయి. సరే రవిటి ఓయ్ చెప్పండి రాపో. సంతూర్ సబ్బు సమర్పించు సంగీత గారి సంగీత కచేరీ. అరే వా, టైటిల్ ఎదిరిపోయింది కదా.
బాగానే అనుకున్నాడుతున్నావు ఏం పోగొట్టుకున్నావు అంతగానో నీ పేరు మీద 6 లక్షలతోని భార్యక్షేమం పథకం కింద పైసలు కట్టేద్దామని చూస్తాననే. నీ దగ్గర 8 లక్షలు ఉన్నాయి కదా, 2 లక్షలు ఉంచుకొని 6 లక్షలు దేపో కట్టేస్తా. నీ దగ్గర 4 లక్షలు ఉన్నాయి కదా ఆటికి 2 లక్షలు వేసుకొని కట్టిరా. ఇంకెక్కడి 4 లక్షలే, వడ్డీ కాశపడి ఆ సంతాపంగానికి అప్పు కింద ఇచ్చిన. నేను కూడా డబ్బులు వడ్డీకి ఆశపడి ఆ సంతాపం బెల్లం సంగీతకు అప్పు ఇచ్చిన. సరిపోయింది. ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా చేసినావు కానీ బోనా. నాకేం తెలుసు నువ్వు ఆ సంతాపం సంచిలో డబ్బులు పోతావని. ఇప్పుడే అందిన తాజా వార్త. వడ్డీకి వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి ఉడాయిస్తున్న సంగీత సంతాపం అనే సంసారి దంపతులు. ఈ ఇద్దరు ఇప్పటికే 4 ఊర్లో జనాలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారు. అరే సంతాపంగా అటు ఇటు చేసి అందరు కలిసి మాకు సంతాపం తెలిపేటట్టు చేసినావు కదరా. అనిత అనిత అని ఆగం చేసినావు కదరా. సంగీత ఎంత పని చేసినవే, సంగీత కచేరీ అని సందు దొరకకుండా చేసినావు కాదే. ఆ భరణి గారి పేరు చెప్పి బదర్లోకి ఇచ్చినావు అని నన్ను. బరేనా బరేనెవడు? అనితేవాళ్ళు Oh, no, 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 no. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ న్యూస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది గట్టి కొట్టండి. బాయ్. అట్లనే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తారు, మీరు ఏ విలేజ్ నుంచి ఏ సిటీ నుంచి చూస్తారో కామెంట్ పెట్టండి. మా భూతాద్దం భాస్కర్ బాబు అని